వకీల్ సాబ్ సినిమా టైంలో మల్టిపుల్ కెమెరాలని వాడి ఇండస్ట్రీకి కొత్తగా ఏదో పరిచయం చేశారు, మల్టిపుల్ కెమెరాలు వాడడం అనేది. ఆ ఐడియా ఎందుకు సార్? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్లని సద్వినియోగం చేసుకోవడానికైనా, లేదంటే ఇంకేదైనా ఉందా? యాక్చువల్గా అంటే ఇండస్ట్రీకి పరిచయం చేసాడు అనేది కొంచెం ఐఎమ్ హార్డ్ టు టేక్ అండి. మల్టిపుల్ కెమెరాస్ వాడతారు సార్. అంటే యాక్షన్ తీసినప్పుడు 2-3 కెమెరాస్ వాడతారు. నార్మల్గా వాడే కెమెరాస్ తోటి కూడా హై స్పీడ్ కెమెరాస్ వాడతారు. బట్ డ్రామా డైలాగులు తీయడానికి ఎక్కువ మల్టిపుల్ కెమెరా వాడరండి యూజువల్గా. అవును, ఎందుకంటే ఒక కెమెరా పెట్టి అటు ఇటు షిఫ్ట్ చేసేసుకొని మేబీ 2 కెమెరాస్, మోర్ దెన్ దట్ వెళ్ళామండి. సో మేము ఏంటంటే సార్, కోర్టులో సినిమా ఎక్కువ జరుగుతుందండి. సో కోర్టు పోర్షన్స్ అన్నీ ఐ మేడ్ ష్యూర్ లైక్ యూనో నాకున్న అంటే మొత్తం మీరు చూసిన ఎంటైర్ కోర్ట్ ఎపిసోడ్ మొత్తం 11 డేస్లో తీసాను సార్ వకీల్ సాబ్లో. ఓకే. సో కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన అంటే టైంని సద్వినియోగపరచడానికి, అంటే ఆయన టైంని వేస్ట్ చేయకుండా ఉంచుకోవడానికి కోసం అని సో మల్టిపుల్ కెమెరా సెటప్కి వెళ్ళాం సార్. సో ఇది ఏంటంటే 1 టేక్ జరుగుతున్నప్పుడే మీకు యాక్షను రియాక్షను అన్నీ కవర్ అయ్యేలాగా వీ సెటప్ మల్టిపుల్ కెమెరా ఓన్లీ టు, అంటే సార్ అదే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదండి. సో దానికోసం ఇన్వెంట్ చేసిందేనండి. ఓహో ఇప్పుడు దీన్ని ఇంత తక్కువ టైంలో ఒక సింగిల్ కెమెరాతో అయితే సార్ ఆ సీక్వెన్స్ మొత్తం మేబీ 2 కెమెరాస్తో అయినా కూడా ఇప్పుడు టేకెన్ 20 నుంచి 30 డేస్ పట్టేది. ఓకే. సో మేము 11 డేస్ అనుకున్నామండి. యూ డోంట్ బిలీవ్ వీ కంప్లీటెడ్ ఇన్ 11 డేస్. కళ్యాణ్ గారు లేకుండా ఇంకొక రోజు చేశాను, నేను 12 డేస్ చేశాను. సో కళ్యాణ్ గారితో 11 డేస్ చేశాను. కళ్యాణ్ గారు లేకుండా ఇంకో 2 డేస్ చేశాను, 13 డేస్ చేశాను. సో కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వాడుకోవడానికి, ఆయన టైంని వేస్ట్ చేయకుండా వాడుకోవడానికి కోసం అని ఐ వెంట్ ఫర్ ద మల్టిపుల్ కెమెరా సెటప్ సార్. అండ్ వినోద్ గారు, సో బీయింగ్ వినోద్ గారు లైక్ యూనో ఈ వాజ్ వెరీ కైండ్ ఇనఫ్. సో ఈ అలౌడ్ మీ, ఆయనకి ఏంటంటే అసలు ఒక్క కెమెరా కంటే ఎక్కువ వాడడమే ఇష్టం ఉండదు. ఆయన కెమెరా ఆయన ఆపరేట్ చేసుకోవాలనుకునే మనిషి. అలాంటిది సో 6 కెమెరాస్ ఈ అలౌడ్ మీ. అసలు యాక్చువల్ లొకేషన్ నాకే కన్ఫ్యూజన్గా ఉండేది ఏ స్క్రీన్ చూడాలి అని. సో ఓన్లీ కళ్యాణ్ గారికి మాత్రం చూసుకొని మిగతాది వదిలేసేవారు నేను. తర్వాత కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని ఇది వచ్చిందా ఇది రాలేదా మళ్ళీ కావాలంటే తీసుకుందాం అనుకొని తీసుకునే వాళ్ళం అండి. కానీ యాక్చువల్గా అది ఇంప్లిమెంట్ చేయొచ్చు. యా షూటింగ్ డేస్ తగ్గించడం అంటే ప్రొడ్యూసర్ చాలా మిగిల్చినట్టే కదా. 100%. అంటే ఇట్ వర్క్స్ ఫర్ ద స్టార్ పవర్ అండి. అంటే ఇప్పుడు స్టార్కి అయితే ఓకే అండి. ఇప్పుడు అంటే మీకు ఏంటంటే మరి 6 కెమెరాస్ అంటే ఇట్ విల్ బడ్జెట్ కూడా, ఇప్పుడు ఒక నార్మల్ హీరోతో 6 కెమెరాస్ అంటే చాలా బడ్జెట్ అవుతుందండి. అంటే ఈచ్ కెమెరాతో హైయర్స్ ప్లస్ ఒక 5 to 6 మెంబర్స్ వస్తారండి. లెన్స్, కెమెరా స్టెంట్స్ ఇవన్నిటికి ఒక 5 to 6 మెంబర్స్ వస్తారు సార్. సో ఇట్ విల్ బీ హ్యూజ్ యూనిట్ అవుతుందండి. అది ప్రొడక్షన్ పెరుగుతుందండి. అంటే అంటిల్ అన్లెస్ మీకు స్టార్ ఉన్నాడు అనుకోండి, యూ యూటిలైజ్ టు స్టార్, అంటే స్టార్ని యూటిలైజ్ చేసుకోవడానికి కోసం, ఆయన ఇచ్చిన టైంని వాడుకోవడానికి కోసం ఇప్పుడు వాడుతున్నారండి. అంటే అప్పుడు తక్కువ ఉండేది, తర్వాత అప్పుడు నిజంగానే మీరు అన్నట్టు 6 కెమెరాలు వాడారంటే లొకేషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో బట్ నౌ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఇట్ అండి. నాకు తెలిసి 3-4 కెమెరాస్, ఇప్పుడు నేను కూడా తమ్ముడికి ఆల్మోస్ట్ 2-3 కెమెరాస్ వాడానండి. ఎవ్రీడే 2 కెమెరాస్ అయితే మస్ట్. సో అది కాకుండా సమ్ టైమ్స్ ఐ వెంట్ ఫర్ 3rd కెమెరా ఆల్సో. ఈ 10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఇన్ టైంలో పూర్తి చేసి, ఇన్ టైంలో రిలీజ్ చేసి ఫ్యాన్స్కి ఇచ్చింది మీరు ఒక్కరే. 100%. యాక్చువల్గా వకీల్స్ అది కరోనా రాకపోయి ఉంటే సార్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మిరాకిల్. అంటే ఏంటంటే సార్ 4 monthsలో జనవరిలో స్టార్ట్ చేసి May 9th రిలీజ్ అనుకున్నామండి. అంటే 4 monthsలో కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సార్. అలాగని చెప్పేసి మేము కరోనా ముందు 2 months షూట్ చేసాం సార్, కరోనా తర్వాత 1 month చేసాం సార్. అలాగని చెప్పేసి మళ్ళీ కరోనా తర్వాత తర్వాత కూడా మేము ఎక్కువ రోజులేమీ షూట్ చేయలేదు సార్. ఓన్లీ వి షాట్ 2 months బిఫోర్ కరోనా, వి షాట్ ఆఫ్టర్, అంటే కరోనా తర్వాత 2 months చేసాం. సో ఇట్ వాజ్ లైక్ దట్ అండ్. అవును, యాక్చువల్గా ఫాస్ట్గా కళ్యాణ్ గారి సినిమాలలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ జరిగిన సినిమా సార్. తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సార్, అంటే మీకు తెలుసు కదా అది సెకండ్ లాక్డౌన్ వచ్చి కొంచెం రేట్ ఇష్యూలు అది జరిగింది. అలా అయినా కూడా ఆ సినిమా అందరూ రికవర్ అయిపోయి ప్రాఫిట్స్లో ఎండ్ అయ్యారు సార్. ఐఎమ్ హ్యాపీ దట్. అంటే నేను ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా ఇరెస్పెక్టివ్ ఆఫ్ నా ఫస్ట్ సినిమా, అంటే ఓ మై ఫ్రెండ్ ఆడియన్స్ దగ్గర అంత బాగా రీచ్ అవ్వకపోయినా కానీ నా 3 సినిమాలు నెవర్ లాస్ట్ మనీ అండి. దే వేర్ ఆల్ ప్రాఫిటబుల్ టు రాజు గారు. ఎంసీఏ వాజ్ వెరీ హ్యూజ్, అది అందరికీ తెలుసు. వకీల్ సాబ్ వుడ్ హ్యావ్ బీన్ బిగ్గర్ ప్రాఫిట్. కాకపోతే ఏంటంటే ఆ కరోనా వల్లను ప్లస్ రేట్ ఇష్యూస్ వల్ల కొంచెం నలిగిందండి. బట్ స్టిల్ ఇట్ రికవర్డ్ అండ్ ఇట్ మేడ్ సమ్ ప్రాఫిట్స్ అండి. సో ఓ మై ఫ్రెండ్ సినిమా రీచ్ అవ్వకపోయినా, అంటే అనుకున్నంత రీచ్ అవ్వకపోయినా బికాస్ ఆఫ్ ద బడ్జెట్, నేను బడ్జెట్లో చేయడం వల్ల ఇట్ ఎండెడ్ అప్ యాజ్ అనే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ బిఫోర్ ద రిలీజెస్. యాక్చువల్ ఆల్ ద ఫిల్మ్స్ ఈ తమ్ముడే యాక్చువల్గా ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్. ఓటీటీ మంచి డీల్ వచ్చింది కదా సార్. యా డెఫినెట్గా వీ రికవర్డ్
మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ విత్ ద ఓటీటీ అండ్ డిజిటల్ థింగ్ సార్. సో ద రిమైనింగ్ అమౌంట్ షుడ్ బి రికవర్డ్ ఫ్రమ్ ద థియేటర్స్ అండి. బట్ ఇట్ ఈస్ నాట్ అంటే హ్యూజ్గా రిస్క్లో ఉన్న అమౌంట్ అయితే కాదండి. వకీల్ సాబ్ చేస్తున్నప్పుడు రీమేక్ సినిమా అయిపోయింది, నా కథ నా స్ట్రైట్గా నేను రాసుకున్న కథ చేసుంటే బాగుండేది పవన్ కళ్యాణ్ గారితో అనిపించిందండి అప్పుడు ఆ టైంలో? 100% అనిపించలేదు సార్ ఆనెస్ట్గా. ఆయనతో చేస్తున్నాం అనే ఆనందంలో నాకు అసలు ఏది అనిపించలేదు. ఏదో అంటే అంటే ఇప్పుడు మనకేంటంటే సార్, వెన్ యూ కంఫర్టబుల్ ఇనఫ్ ఇవన్నీ ఆలోచిస్తాను. మన కడుపు నిండితే ఇంకా మిగతా ఆలోచిస్తాను. నాకు కడుపే నిండలేదండి. నేను ఇప్పుడు నెక్స్ట్ టైం అడిగారు అనుకోండి సార్, ఇప్పుడు సమ్మన్ ఆస్క్ మీ టు మేక్ ఎ రీమేక్, ఐ థింక్ ఐ మే నాట్ అని. లేదు లేదు నేను నా స్ట్రైట్ కథనే చేస్తాను. నాకు ఒక ఆఫరు కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అది యూటిలైజ్ చేసుకోవాలనే తప్ప ఐ డోంట్ వాంట్ టు గో లైక్ యూనో ఇది మన సినిమా నా కాదా, దీన్ని యూటిలైజ్ చేసుకొని హౌ బెస్ట్ వీ కెన్ డెలివర్ అనే దాన్ని ఆలోచించాను సార్. ఇప్పుడైతే రీమేక్లు చేయడానికి కూడా ఇష్టపడట్లేదు అండి. అంటే ఇప్పుడు పీపుల్ కూడా ఓటీటీలో వచ్చేస్తున్నాయి కాబట్టి దెర్ ఇస్ నో వే వీ కెన్ మేక్ రీమేక్స్.